దమ్మున్న సేవకుడైతే అంటాడు, ధైర్యం ఉన్న సేవకుడైతే అంటాడు, దేవుని దృష్టికి మాత్రమే మెప్పుకోలు కావాలనుకున్నాడు అంటాడు. మనమైతే ఏమంటాం చెప్పని, ఎవడు అడిగాడట, అయ్యా ఇదిగో మరి ఆడు ఉంటాడులేండి, ఎవరు ఏంటని అడగండి, అయ్యా మరి దొంగతనానికి వెళ్తున్నాం, కొంచెం జాక్పాట్ తగిలేలా ప్రార్థన చేయండి అన్నాడు. జాక్పాట్, దొంగతనానికి వెళ్తున్నాం, కొంచెం జాక్పాట్ తగిలేలా ప్రార్థన చేయంటే, తండ్రి దేవా ఈ బిడ్డను దీవించి ఈ బిడ్డకి జాక్పాట్ ఈ ప్రభా, తమ్ముడు వచ్చేటప్పుడు 10 రోజులు మర్చిపోతాను. నేను మళ్ళీ అడుగుతున్నాను, ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ జాక్పాట్ కాదురా, నీ జాయింట్ తీసేస్తాడని చెప్పేవాడు ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ సమాజానికి మళ్ళీ చెప్తున్నాను సీరెత్తాడని చెప్పే సేవకుడు. ఎందుకంటే లోకం వంకరది, లోకం భయంకరమైన కొమ్ములు తిరిగిన మూర్ఖ స్వభావంలో గర్భాలు దాల్చినట్టు ఈరోజు పాపాన్నే గర్భంగా మోస్తున్న దుర్మార్గపు చర్యలో ఇంకా నెక్స్ట్ జనరేషన్ పాడు చేసే పాపాన్ని కనడానికి సిద్ధముగా ఉన్నారు. అలాంటి వారికి రఫ్ఫటి ఓట్స్ అవసరం. ఎందుకంటే గద్దించాలి, కడగాలి. అవి నచ్చు. ఇలాంటి ప్రసంగాలు చెప్తుంటే నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది. చాలా మంది అప్పుడే వెంటనే ఫోన్ వచ్చినట్టు వెళ్ళిపోతుంటారు. నా మీటింగ్లో నేను చాలా మంది చూస్తాను, ఫోన్ రాదుడితే ఫోన్ వచ్చినట్టు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆడికి తగిలేస్తుంటుంది, లైన్గా ఆడికి గుద్దెత్తుంటుంది, వాళ్ళకే తగిలేస్తుంటుంది, వెంటనే ఫోన్ వచ్చినట్టు. లేదంటే పిల్లలు ఉంటే పిల్లల్ని గిల్లేసి తీసుకెళ్ళిపోతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపోయేవాళ్ళు పిలిచి మరీ చెప్పాలి, కూర్చో అని. మా చర్చిలో ఎవరైనా కదా అస్సలు ఊరు కూడా, కూర్చో, తగులుతుందా కూర్చో. బాప్టిజం యోహాన్ చెప్తున్నారు, ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాటలకి ఆ రోజు సొసైటీని వెరుక్కొని పోలీసులు చెప్తున్నారట. ఏమని చెప్తున్నాడు చూడండి. అందుకు అతడు, ఎవడిని బాధ పెట్టకయు, ఎవడి మీదను అపనింద వేయకయు, మీ జీతముతో తృప్తి పొందుడని వారితో చెప్పును. మీ జీతాలతో ఎవరిని బాధ పెట్టకండి, మీకు అనుకూలంగా కేసులు కట్టకండి, ఎవరి మీద నీతిమంతులైన వారి మీద నిందలేయకండి, దొంగ ఎఫ్ఐఆర్లు వేయకండి, దొంగ గ్రాఫ్లు డిజైన్ చేయకండి, దొంగ వకాల్తాలు పుచ్చుకోకండి, నెక్స్ట్ దొంగ స్టేట్మెంట్లు రెడీ చేయకండి. ఎందుకంటే మీరు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ వేస్తే మీ మీద ఎఫ్ఐఆర్ వేసేవాడు ఒకడు ఉన్నాడు. మీరు వాళ్ళని వదలకపోతే ఆయన చెప్పండి మిమ్మల్ని, మీరు మాకు ఆఫీసర్స్ అవ్వచ్చు కదా. చెప్పండి, మనందరికి బిగ్ బాస్ ఆఫీసర్ ఒకరు ఉన్నారు. ఎవరు? అక్కినేని కాదు, ఎవరు చెప్తున్నారు? దేవుడు. వీళ్ళు ఇరక్కొడతాడు, మోమాటం లేకుండా చెప్పాడు. అంటే సైనికులు పెట్టినారు, బలగాలు పెట్టినారు, సామాన్యులు పెట్టినారు, సామంతులు పెట్టినారు, ధనికులు పెట్టినారు, ఇంకా ఎవరు పెట్టినారు? ఆ రాష్ట్ర పౌరుడు ఉన్నాడు అక్కడక్కడ. రాష్ట్రానికి రాష్ట్ర పౌరుడు అంటే ఎవరు తెచ్చారు? చెప్పండి. రాష్ట్రానికి రాష్ట్ర పౌరుడు అండి మన ప్రధాన పౌరుడు. తెలుసా? కరోనా బ్యాచ్ అందరూ మనకు ప్రధాన పౌరుడు, మన రాష్ట్రంలో ఒక ప్రధాన పౌరుడు ఉంటారు. తెలుసా ఎవరు? చెప్పండి. అయ్యో, మన ప్రధాన పౌరుడు, అందరి చేత ఆయన ప్రమాణ స్వీకారాలు చేయించాలి. ఇప్పుడేం చెప్పండి? గవర్నర్. ఆ రాష్ట్రానికి ఒక ప్రధాన పౌరుడు గవర్నర్. ఆ గవర్నర్, మన ఇండియాలో గవర్నర్ అంటాం, ఆ ఏరియాలో హేరోద్. ఆ హేరోద్ ఉన్నాడట. ఆ హేరోద్ అనే గవర్నర్ ఉన్నాడట. ఆ హేరోదు యొక్క ప్యాలెస్ లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఈయనకి ఫాలోవర్స్ ఉన్నారు. అది ఆయన చుట్టూ, అంటే గవర్నర్ బంగళాలో పనిచేసే వాళ్ళు కూడా అయ్యగారి వాక్యాలు వింటారంటే వినడం కాదు, గవర్నర్ కన్నా యోహాను గారికి ఎక్కువ భయపడతారు. ఎక్కడుందా వచ్చిన చూడండి ఒకసారి. లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనం, క్షమించండి 5 వచనాల నుంచి. లూకా సువార్త 8వ అధ్యాయం 2వ వచనం నుంచి. 12 మంది శిష్యులను వ్యాధులను పోగొట్టబడి కొందరు స్త్రీలను 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేను అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు అంటే హోమ్ మినిస్టర్,
హోమ్ మినిస్టర్ గారి యొక్క ఆవిడ చెప్పండి, యోహాను గారు ప్రసంగాలు వింటాదట. గృహ నిర్వాహకుని యొక్క ఆయన పేరు కూజ. కూజియా భార్యకు సుసన్యయు, అంటే బాప్తిజం ఇచ్చి యోహాను యొక్క ప్రసంగాలు గవర్నర్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎట్టినారంటే, గవర్నర్ ఇంట్లో హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్న వారి యొక్క ఆయన భార్య కూడా ఈయన ప్రసంగాలు వింటున్నారు. ఇంకా ఎవరున్నారు? అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం మొదటి వచనం. అంతియొకయలో ఉన్న సంఘములో చతుర్థాధిపతి అయి హేరోదుతో కూడా పెంచబడిన ఎవరున్నారట? రాజు బంగ్లాలో ఎవరెవరున్నారో తెలుసా? సత్యము తెలిసిన వారు ఉన్నారు. బాప్టిజం ఇచ్చి యోహాను ప్రసంగాలు ఎరిగిన వారు ఉన్నారు. ఇదిగో ఆ గవర్నర్ బంగ్లాలో భార్యలు వింటున్నారు. ఆ గవర్నర్ బంగ్లాలో పనిచేసే వాళ్ళు పెట్టినారు. ఆ గవర్నర్ బంగ్లాలో గవర్నర్తోనే పెరిగినోడు కూడా పెట్టినాడు. ఒక్కడ కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, చాలా మంది పెట్టినారు. వీళ్ళందరూ ఇన్ని ప్రసంగాలు వింటున్నప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను యొక్క మాటలు చాలా మంది గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. కానీ విషయం ఏంటి చెప్పనా? ఎంతమంది సత్యం తెలిసిన వాళ్ళు, ఆ ఇంట్లో పెరిగినోళ్ళు, పని చేస్తున్న వాళ్ళు, ఆ ఇంట్లో పనిలో నిమగ్నమైపోయిన వారు, క్లోజ్ సర్కిల్ ఎంతమంది ఏ రోజు చుట్టూ ఉంటే ఏ రోజు గాడికి సత్యం ఎక్కలేదు. ఆ పాయింట్ మీకు అర్థమవుతుందా లేదు? పోలీసులు పెట్టినారు, సామాన్యులు పెట్టినారు, సామంతులు పెట్టినారు, దరిద్రులు పెట్టినారు, ధనికులు పెట్టినారు, అందరూ పెట్టినారు. కానీ ఆ రాష్ట్ర ప్రధాన పౌరుడు వింటలేదు. వాడు చుట్టూ సత్యము వైబ్రేషన్లో ఉంది, వాడు వినడు. నేను మళ్ళీ అడుగుతున్నాను, సత్యము వినబడుతున్నప్పుడు సత్యాన్ని లెక్క చెయ్యని మూర్ఖులు ఈ రోజుకి ఉంటారు.